క్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ రోజున మనము తెలుసుకుంటున్నటువంటి పాఠం పేరు ఏంటంటే, అంశం పేరు, సబ్జెక్ట్ పేరు ఏంటంటే అపవాది ఎవరు. ఒకసారి మీరు దేవదూతల గురించి విన్నారు కదా, అందుకని ఇప్పుడు అపవాది ఎవరు అనే సబ్జెక్ట్ ని మనం తెలుసుకుంటామండి. ఇంతకీ అపవాదంటే, సాతాను అంటే, దయ్యముగా మారినోడంటే, ఇంకా అనేక భ్రష్టుడైతే అనేక పేర్లు, లూసిఫర్ అనే ఇంగ్లీష్ లో దానికి పేరు. లూసిఫర్ అనే దానికి కూడా అర్థం చెప్తాను. అది బైబిల్లో ఉందా లేదా అనేది కూడా అడుగుతారు చాలా మంది. చెప్తాను. అపవాది ఎవరు అని నేను చెప్పాలనుకున్నటప్పుడే చాలా మందిని అపవాదికి సంబంధించిన వాళ్ళు రానిద్దేవు అపవాది. కాబట్టి ఇప్పుడు అపవాది ఎవరు ఏం చెప్పాను నేను, సబ్జెక్ట్ పేరమ్మా అపవాది ఎవరు మరి చెప్పండి. అపవాది ఎవరు? సాతాను ఎవరు చెప్పండి. ఎవరు అని మనము ప్రశ్న వేసుకున్నాం. వాడి హిస్టరీ ఏంది, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు ఎవడు అసలు అనే విషయాలను మనం బైబిల్లో ఇచ్చి దేవుడు మనకు రాపిచ్చి ఇచ్చాడు. అర్థమైందా? మనము అప్పుడప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వింటూ ఉంటాం. ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ, వార్తలు విన్నప్పుడు కానీ, థియేటర్లోకి వెళ్ళినప్పుడు కానీ కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వింటూ ఉంటాం. మీ వెంట్రుకలు బాగా పెరగాలంటే పలాంది వాడండి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మీ పండ్లు తల 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 మెరవాలంటే పలాంటి పేస్ట్ వాడండి అని ఇస్తారు. మీరు నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా వచ్చేయాలంటే మంచి సోప్ వాడండి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. అయిపోయిందా? కాబట్టి ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఎన్ని అడ్వర్టైజ్మెంట్ వచ్చాయన్ని శరీరానికి సంబంధించినవి అడ్వర్టైజ్మెంట్ లో మరి యాడ్ గా పబ్లిక్ అవుతూ ఉన్నట్టు. కానీ శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది అన్నాడు దేవుడు. అంటే శరీరం ఏంటంట నిష్ప్రయోజనము, పనికిమాలింది. ఆత్మయే జీవింపజేయుచున్నది అన్నప్పుడు ఏది ఇప్పుడు ఇట్లా రెండిట్లో ఇంపార్టెంట్ అయింది, అది ముఖ్యమైంది? ఆత్మ. ఏది ముఖ్యమైందో, ఏది అవసరమైందో దాన్ని పక్కన పెట్టేస్తాడే. వాడి పేరే అపవాది. ఏది ఆత్మకు సంబంధించింది ఏదన్నా ఒక అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడన్నా ఇచ్చారా? మీ ఆత్మ ఎదగాలంటే మీరు ఇలా ఉండండి అని ఎక్కడన్నా చెప్పారా? ఎవరన్నా మీకు యాడ్ ఇచ్చారా? ఎవరన్నా థియేటర్లో ప్రకటించారా? ఎవరన్నా న్యూస్ లో ప్రకటించాలంటే ఎవరు న్యూస్ లో ప్రకటించారు. ఆత్మకు సంబంధించిన వాటిని పక్కన పెట్టిమన్నాడే వాడే అపవాది. కొంతమంది డైలాగులు చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందా? ఆ డైలాగ్ ఎవరిది? అపవాది. వీళ్ళు పెట్టుకున్నారేమో గాని, ఎవరు కొడితే దిమ్మ తిరిగి పరలోకం బ్లాక్ అయిపోద్దు వాడి పేరే అపవాది. అపవాది టాలెంట్ ఎంత గొప్పదో మీకు తెలుసా? వాడు చాలా టాలెంట్ పనుడు. నువ్వు ఆలోచించే లోపు నిన్నేం చేయాలో వాడు ముందుగానే ఆలోచించి నిన్ను బోతా కొట్టించేవాడు.
అర్థమైందా? మీకు అర్థమయ్యేదానికి చెప్తా ఏమండి. ఒకడు దొంగతనం చేశాడంట. దొంగతనం చేసేసినోడు ఒక సందులో దానుకున్నాడు. వీళ్ళు 100 మంది పరిగెత్తాడు, దొంగ 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 పట్టుకోండి 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 నేను. అప్పుడు ఆ సందులో నుంచి మెల్లగా ఇల్లు జ్వరపడిపోయి ఈడు కూడా ఏమో నడుస్తున్నాడు, దొంగ దొంగ వాడిని పట్టుకొని పట్టుకొని అంటున్నాడు. ఇప్పుడు ఎవరు దొంగ అని ఎవరు పట్టుకుంటారు? ఇల్లు జ్వరపడిపోతే. అర్థమైంది మీకు? దొంగ 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 అని ఇల్లులో జ్వరపడి ఈడు కూడా దొంగ దొంగ అని అరుస్తున్నాడు. అందుకని అపవాదిని పట్టుకోవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఏడుంటాడు అపవాది? సాతాను ఏడుంటాడు? శ్మశానంలో ఉంటాడు అనుకుంటున్నారా? శ్మశానంలో ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? మన దగ్గర శ్మశానంలో ఎందుకుంటాడు? వీళ్ళందరూ చెప్తుంటాడు దెయ్యము, అపవాది, సాతాను అంటే ఎక్కడుంటుంది ఆ దెయ్యాలంటే చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతున్నారు అని చెప్తుంటారు. అదంతా తప్పు. దెయ్యం అంటే అపవాది, వాడు అనుచరులు. వాడు సమాధుల్లో ఉంటాడు. సమాధుల్లో ఉంటాడు, తెల్ల చీర కట్టుకో ఉంటాడు. తర్వాత ఇంటికి లేర పోసుకుంటాయి, కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి. ఈ కథలు చెప్తుంటారు మనకు. ఇవన్నీ కూడా నిజాలు అంటారా? ఈ డైరెక్టర్లు కూడా ఏ రాసి సినిమాల్లో సీరియల్లో పెట్టారు దెయ్యం అంటే ఇలా ఉంటది, అర్థమైంది నాన్న అని అనుకుంటున్నారు చాలా మంది. కానీ దెయ్యం అంటే వాడు సమాధిలో ఉండేవాడు కాదు. ఎక్కడ ఉంటాడు? మన దగ్గర. మనతో పని ఉంటుంది వాడికి. ఎందుకని మనతో పని? వాళ్ళు రానిది, లోపలికి రానిది. వాళ్ళని ఎవరితో పని ఎడికి అంటే, ఒకసారి అపవాది గురించి ఒక వాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండుడి. మీ విరోధ అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. అపవాది ఎవరంటే ఇప్పుడు ఎవరైనా చదువుకున్నాం అక్కడ? మీ విరోధి. విరోధి అంటే ఎవరు? శత్రువు. ఎవరికి శత్రువు? మనకు శత్రువు. ఎందుకు శత్రువు అయింది? ఎందుకు శత్రువు అయ్యాడు? మనకు వాడికి ఎప్పుడన్నా గొడవ పడ్డదా? ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చి గ్లాస్ నీళ్ళు ఇవ్వమంటే మనం ఎప్పుడన్నా ఇవ్వకుండా ఉన్నామా? వాడు మాటే కదా వింటాము. వాడు చెప్పినట్టే కదా. ఈ రోజు నువ్వు పోగలేదు, చాలా టైం చేసేస్తున్నా పాస్టర్ అంటే, సరేలే ఇంక మనం పోమని వాడు మాటే కదా వింటాము. అర్థమైందా? పిల్లలు నేడు ఎక్కడ ఉన్నాయి కాకుండా అటు తీసుకుని. అర్థమైందా మీకు? వాడు చెప్పినట్టు కదా మనం వింటాము. ఈ రోజు నువ్వు చర్చికి పోయేదానికి లేదు, నువ్వు చేపల కూర మటన్ చికెన్ చేసి పెట్టిన దాకా నువ్వు పోయేదానికి లేదు అన్నాడు. ఓకే ఓకేలో పడతాం. కానీ ఎందుకు నీకు విరోధం అవుతున్నాడు? ఏం నీ దగ్గరికి వచ్చి ఏమన్నా అప్పు అడిగాడా? నువ్వేమన్నా ఏమన్నా అన్నావా? ఎందుకు విరోధి అయ్యాడు? ఏమన్నా మీ విరోధి అయినటువంటి ఎవరాడు? అపవాది. మనకి విరోధి ఎవరున్నా? మనకు ఓడికి ఏంది అసలు సంబంధం? అసలు ఓడి ఎవడు అసలు మనకు మన మీద విరోధంగా ఉండేదానికి, శత్రువుగా ఉండేదానికి అనేది మనం ఈ రోజున నేర్చుకుంటూ రావాలి. ఎందుకంటే ఏదైనా మర్చిపోవచ్చేమో కానీ మనం శరీరంలో ఒకవేళ జబ్బు గురించి మనం తెలుసుకోకపోయినా పర్లేదు, కానీ ఇంకొక పక్కింటోళ్ళ గురించి, ఆ పొరుగింటోళ్ళ గురించి మనకు తెలియకపోయినా పర్లేదు, కానీ అపవాదు గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని దేవుడు రాపిచ్చాడు. గురించి నీకు తెలియకుండా ఆయనకి ఇష్టం లేదు. అందుకే వాడు ఎవరో, ఆ దెయ్యంగా మారినోడు ఎవరో
ఆ సాతానుగా మారినాడు ఎవరో వాడు నీకు ఎందుకు విరోధ అయ్యాడో ఇప్పుడు మనం అన్ని తెలుసుకుంటా వెళ్ళాలండి. అన్ని తెలుసుకుంటూ పోవాలా. ఈడు వాడికి విరోధ అయిందే కాకుండా ఎప్పుడైతే ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు ప్రతి మనిషిని పరలోకానికి బానేయకుండా దేవుని కోసం మారనివ్వకుండా, అర్థమైందా, దేవుని వాక్యంలోనికి లోబడినివ్వకుండా ఇప్పటి వరకు ప్రతి మనిషిని టార్గెట్ చేసి ప్రతి మనిషిని దేవునికి సంబంధించిన మార్గాల్లో నడవనీయకుండా లోక కార్యక్రమాలలోనికి నెట్టి వేస్తున్నది ఎవరంటే అపవాదు. ఓ డ్యూటీ అది. నువ్వన్నా నిద్రపోతున్నావు, నువ్వన్నా నీ పనుల్లో నువ్వు నిమగ్నం అవుతున్నావు, కానీ వాడి పని ఏంది చెప్పండి? ఈరోజు పని ఏంది? శత్రువుని టార్గెట్ చేసి వాడిని ఎలా బోల్తా పెట్టించాము, వాడిని ఎలాగని దేవుని రాజ్యానికి పోనీయకుండా ఈ లోక సంబంధమైనటువంటి చిక్కులలో, జీవన సంబంధమైన చిక్కులలో వాళ్ళు చిక్కుకోబోయేటట్టుగా చేసి వాళ్ళని వాడుండే స్థలంలోనికి, ఎవరు వాడుండేది ఎక్కడ? పాతాళంలోకి, నరకంలోనికి వీడ్చుకోబోవాలన్నదే వాడి యొక్క ఆలోచన. మిమ్మల్ని అందరినీ ఆ వైపే తిప్పుతూ ఉన్నాడు. కాబట్టి అపవాది గురించి మనకు ఖచ్చితంగా దేవుడు మనకు రాపించింది. ఈ దేవుడో మనకు తెలియాలి. ఎవరు లెక్కలు వేసేటప్పుడు ప్లస్ ఒకటే సరిపోద్దా, మైనస్ కూడా కావాలా? మైనస్ గురించి కూడా తెలియాలా వద్దా? ప్లస్ ఒకటే చాలా, మెట్లెక్కిపోతా ఉంటే సరిపోద్దా? మళ్ళీ కింద పడిపోయేది కూడా నేర్చుకోవద్దా? ఇప్పుడు కరెంట్ ఉంది, ఫేస్ ఉంటది, న్యూట్రల్ ఉంటది. అంటే ప్లస్ ఒక వైర్ ఉంటది, తర్వాత న్యూట్రల్ అయినది. ఈ అపవాది ఆపోజిట్. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, అది దేవుని పార్టీ, దేవునికి సంబంధించిన పార్టీ. దానికి ఆపోజిట్ ప్రతిపక్షంలో ఉండేది ఎవరు? అపవాది. అపవాదం. కాబట్టి ఈ అపవాది ఎవరు, అసలు మనకేమవుతాడు, ఈడెందుకు మనకి విరోధ అయ్యాడు, అసలు ఈ దేవుడు అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం బాగా దేవదూతుల గురించి నేర్చుకునేటప్పుడు ఈ దేవదూతులు ఎలా పుట్టుకొని వచ్చినాయి? ఈ అపవాది అనేవాడు కూడా ఒక దేవదూత. ఈ ఈ అపవాది ఎలా వచ్చింది, ఈ దేవదూతలు ఎలా పుట్టుకొని వచ్చినాయి అన్నప్పుడు ఆయన మాటలు సెలవీగా అవి కలిగి అయింది. 148 కీర్తన 4-5 వచనాల్లో మనం చదువుకున్నాం. అవి ఎన్ని కలిగినాయి? కోట్ల కొన్ని కలిగినాయి అని మనం చదువుకున్నాం. కోట్ల పని ఏంటి? ఎందుకు కలిగించాడు దేవుడు? రక్షణను స్వాస్థ్యం పొందే వారికి పరిచర్య చేసే సేవకులైన ఆత్మల కాదా. అంటే దేవదూతల్ని దేవుడు కలిగించింది ఎందుకంటే రక్షణ స్వాస్థ్యం పొందే వరకు పని చేయాలి, మీరు పరిచయం చేయాలి. దీని కొరకు కలిగించాడు. పనోడిగా నాకు పిల్లలు పుడతారు, వాళ్ళకి మీరు పరిచయం చేయాలి. ఇది దేవుడు చెప్పినటువంటి పనివాడు. మీరు పనివాళ్ళు అని దేవుడు చెప్పాడు. ఒక దేవదూత. దేవదూతలే కాదనలా, కానీ దేవదూతే మనుషులే. కానీ నెక్స్ట్ లైట్లుగా మారారే మనుషులే, రౌడీలుగా మారారే మనుషులే, పాపులుగా మారారే మనుషులే, మానవ బాంబులుగా మారారే అన్నప్పుడు దేవదూతే దెయ్యమైంది. దేవదూతే సాతానుడు అయ్యాడు. దేవదూతే అపవాదిగా మారింది. దేవదూతల్లో ఒకడు ఎందుకు అయ్యాడు? ఏం జరిగింది అసలు? అది మనం ఆలోచిస్తూ వస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2:4 వచనంలో ఒక మాట కనిపిస్తుంది. దేవదూత చేసినప్పుడు
ఈ దేవదూతలు పరలోకములో పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా పాతాళ లోకమందలి కట్టిక చీకటి కలిగిన బిలములలో చూసి తీర్పునికై కావలి ఉంచాడు. దేవదూతలు పాపం చేసాయా? దేవదూతలు చేసిన పాపం ఏంటి? మీకు ప్రశ్న చేశాను. దేవదూతలు పాపం చేసే, దూతలు అంటే మనకి తెలుసు కదా, పోయిన వారం విన్నారు కదా. దేవదూతలు పాపం చేసాయా? ఏం చేస్తుంటాయి? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అదే చేసేయని ఆడుందా బైబిల్లో? దేవదూతలు పాపం చేసేయని ఉంది కానీ ఆజ్ఞ అతిక్రమించాయా అని ఉందా? లేదు. మళ్ళీ ఇంకో పాపము సకల దుర్నీతి పాపం. ఏం అది కూడా చేసి ఉండొచ్చు. తర్వాత ఏంటి? విశ్వాసం మూలం కాందేదో అది పాపం. తర్వాత మేలైంది చేయలేనిది అలా చేయకపోవటము పాపము. తర్వాత తిరుగుబాటు అనేది చేయటము పాపము. తర్వాత మూర్ఖంగా ఆలోచిస్తే పాపము. తర్వాత దుర్మార్గంగా ప్రవర్తిస్తే పాపము. ఈ పాపాలలో ఏదో పాపం చేసినాయి. ఒకవేళ ఇవన్నీ కూడా చేసి ఉండొచ్చు. దేవదూతలు చేసిన పాపాలు వేయనంగానే మీరు ఇలాంటివన్నీ ఆలోచించి చెప్పాలి. దేవదూతలు ఏం పాపం చేశాయి? ఆజ్ఞ అతిక్రమాలు చేశాయి. సకల దుర్నీతి, నీతిగా ప్రవర్తించలేదు. మేలైంది చేయనెరిగి అలా చేయలేదు. విశ్వాసఘాతకమైన పనులు చేసి తిరుగుబాటు చేస్తే ఇవన్నీ చేయటం వల్ల దేవుడు ఏం చేశాడంట? ఈ పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టకుండా పాతాళ లోకం అందరి కట్టికి చీకటి కలిగిన బెనమూలు. ఇంతకీ ఏం జరిగింది పరలోకంలో? దేవదూతలు అన్ని ఉన్నప్పుడు, కోట్లాది దేవదూతలు ఉన్నప్పుడు ఏం జరిగింది? ఏం జరిగితే ఈడు తిరుగుబాటు అయ్యాడు? ఏం జరిగితే ఈడు ఆజ్ఞ అతిక్రమించాడంటే దేవుడట ఒకసారి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కదండి. ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను అర్పించుటకు దేవుడి విషయమైన జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా మొదటి అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, ఏలయనగా నీవు నా కుమారుడివై, నేను నిన్ను కని ఉన్నాను అని ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును. ఆయన నాకు కుమారుడయ్యుండును. మరియు అదిగో దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడు ఆ దేవుడా. దూతలు ఉన్నాయి, అన్ని పుట్టినాయి. దేవదూతలు విస్తారంగా పుట్టినాయి. కోట్ల మంది పుట్టారు. వాళ్ళని దేవుడు అంట నీవు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నాను అని ఎప్పుడన్నా వాళ్ళ గురించి నా కుమారుడు అన్నాడా? అల్లా. మీరెవరు దేవదూతలు అంటే రక్షణాన్ని స్వాస్థ్యం పొందే వారికి పని చేసేవాళ్ళు, పని వాళ్ళు. మీరు నా కుమారుడు ఎవరు? నాకు వారసులు ఎవరు? మీరు కాదు నా వారసులు. నాకు పిల్లలు పుడతారు. దేవదూతలు ఎలా పుట్టాయంట? ఆగ్నేయుగా. మనం ఎలా పుట్టుకొచ్చాము? నరుడు ఎలా పుట్టాడు? నాసిక రంధ్రాలలో జీవవాయువులు వదకంటే దేవుడి నుంచి ఏదో మనకు వచ్చింది. అందుకే మనము వారసుల భయం. దేవదూతలు కలుగుగాక అంటే కలిగినాయంటే పని వాళ్ళు. మీ పని చేయాలరా? ఎవరికి చేయాలయ్యా ప్రభు అంటే, ఇదిగో పిల్లలు పుట్టబోతున్నారు, వాళ్ళకి మీరు పరిచర్య చెయ్యాలి అని అన్నాడంట. ఆ మాట ఆ దేవదూతల్లో ఒకడికి నచ్చలేదు. ఏంట్రా, ఎన్ని యుగాలైనా దేవదూతలు ఎంతకాలం బతుకుతాయి? ఒక ఆయుష్కాలం ఎంత అంటే అంతమని చెప్పాలి.
వాటి ఆయుష్కాలం ఎంతమ్మా? అనంతము. ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు వాటి ఆయుష్కాలం. చావు అనేది ఎప్పుడు వస్తుంది తెలియదు. అనంతమని చెప్పాలి. కానీ ఆ దేవదూతల్లో ఒకడు మనముల్ని కుమారులు అంటాం లేదా, ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈయనకి మనము ఏం చేస్తున్నాము? పని చేస్తున్నాము, పరిచయం చేస్తున్నాము, సేవ చేస్తున్నాము దేవుడికి. కానీ ఈయనకి చేసేది కాక మళ్ళా పిల్లలు పుడతారంట, వాళ్ళకు కూడా మనం ఏం చేయాలంట? సేవ చేయాలా? ఇదేనా మన బతుకో? మన పని వాళ్ళ మీద బతకాలా? పరలోకం వాళ్ళకా, సింహాసనాలు వాళ్ళకా, మన వాళ్ళకి పరిచయం చేయాలా అని ఒక దేవదూతలో కలిగిన దేవతలలో మీరు మా వారసులని చెప్పలేదంట దేవుడు. ఏమో పని వాళ్ళని పిలిచి మనం ఎప్పుడన్నా నువ్వు నా కుమారుడురా, నువ్వు నా కుమార్తెరా అని ఎవరన్నా చెప్తారా? ఒక ఆవిడికంట ఒక వృక్ష వ్యక్తి, ఆమె రోజు ఉద్యోగం దగ్గర, ఆఫీస్ దగ్గర వదిలేయటం తీసుకురావడం జరుగుతూ ఉండిందంట. ఆమె చివరి క్షణంలో ఆమెకున్న ఆస్తులన్నీ కూడా ఈ వృక్ష వాడికి రాసేసాడంట. అప్పుడు అడిగారంట, నువ్వు ఎలా స్పందిస్తున్నావు? ఆవిడ నీకు ఆస్తి అంతా రాసింది కదా, కోట్లు ఆస్తి అంటే, నేను రోజు ఏమో నాకు అదంతా తెలియదు, రోజు నేను ఆమెను తీసుకోబోతున్నా, ఒక తల్లిలాగా చూసుకుంటున్నా. కాబట్టి ఆమెకంటూ ఎవరు లేరు, కుమారుడు లేడు, అర్థమైందా? కాబట్టి ఆస్తి అంతా రాసేసింది. అదే కుమారుడు ఉంటే, వారసులు ఉంటే రాస్తుందా? అదే కదా. అలాగే దేవుడికి కూడా వారసులు మనకు పుట్టినందుకు, యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా ఉన్నందుకు, పరిశుద్ధాత్ముడు ఉన్నందుకు, మనము జ్యేష్ఠ కుమారుడిగా ఆయన ఉన్నప్పుడు మనము ఉన్నందుకు, మనం వారసులు వచ్చినప్పుడు పరలోకం మెట్టిస్తాడు దేవుడు అతనికి. ఆలోచిస్తున్నారా? అందుకని ఈయన కానీ నా వారసులు, మీరు దేవదూతలు కాదు అన్నాడంట దేవుడు. ఆ మాట అంతా కూడా కొంచెం కూడా నచ్చలేదంట దేవదూతలు, కొంచెం కూడా నచ్చలేదు. దీనికి ఉన్న స్థితి ఏంటి చెప్పండి పరలోకంలో? దీని యొక్క పరిస్థితి ఏంది? దీనికి ఇచ్చినటువంటి హోదా ఏంది పరలోకంలో అంటే, దీని హోదా గురించి ఎహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతుంది. ఆ దేవదూతకి దేవుడు ఎంత ఉన్నతమైన స్థితినిచ్చాడు. దేవుని తోటయగు ఏదోలో ఉంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులముని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అని అమూల్య రత్నములతో, బంగారంతోను నీవు అలంకరింపబడి ఉంటివి. నీవు నియమింపబడిన దినమును అబ్బా, మరొక్కసారి రిపీట్ చేయండి. దాని హోదా ఏంది? మాణిక్యం అంటే ఇప్పుడు చూస్తారా? మాణిక్యం తెలుసా మీకు? మాణిక్యాలతో అలంకరించాడంట. గోమేదకం అంటే ఏందో తెలుసా? దాంతో అలంకరించాడంట దేవదూతని. అది అపవాదిగా మార్కముంది. సూర్యకాంతం అని ఎవరు తెలుసు మీకు? సూర్యకాంతము తెలుసా? కాదు, రత్నవర్ణపు రాయి, సులోమన్ రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము, అమూల్య రత్నములతో నిన్ను, బంగారంతోను నువ్వు అలంకరింపబడ్డావు. ఎట్లా ఉందంటది? అభిషేకమునందున కిరేబు. కిరేబు అంటే మంచి హోదా అండి, గొప్ప హోదా. అది ఏ హోదా? అది చాలా గొప్ప హోదా. ఈ హోదా లయించి నాకు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు వచ్చేటప్పుడు నువ్వు సింహాసనంలో ఇచ్చి దేశ సుళ్ళింటి కొట్టాలి వాళ్ళకి అన్నప్పుడు వాడికి ఎంత బాధ వేస్తారు చెప్పండి. ఏనా?
ఓ చీఫ్ మినిస్టర్ ఉన్నాడండి. చీఫ్ మినిస్టర్ అతని అలంకారం ఎంత తెలుసు మీకు? ముఖ్యమంత్రి అలంకారం ఏందో మీకు తెలుసా? అతను ఎక్కడికైనా వెళ్తున్నారంటే 10 మంది జెట్ కేటగిరీ అని సెక్యూరిటీ ఉంటది అతనికి. 10 మంది రౌండ్ అప్ లో నడుస్తారు ఆయనకి. ఆయన వాహనానికి ముందు వెనక చుట్టూ. ఒక్క వ్యక్తి జెట్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి 100 మందిని కొట్టగలుగుతాడు. అలాంటిది 1000 మందిని కొట్టగలుగుతాడు. అలాంటి వాళ్ళు 10 మంది ఎవరి కాడ ఉంటారు? ముఖ్యమంత్రి కాడ ఉంటారు. వాడు అలంకారం అది. అర్థమవుతుంది మీకు? టైం ఎక్కువ అయిపోయిందిలే అని చెప్పి అనుకుంటారేమో. ఏనండి అపవాది గురించి ఎన్ని అది వినాలి, కష్టపడి వినాలి. అలాంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చూడండి, చీఫ్ మినిస్టర్ వాడు వెళ్తా ఉంటే వాడు బ్యాగ్ మోసే వాళ్ళకు వాటర్ బాటిల్ వాళ్ళు ఎత్తుకొని తిడతారు. ఈ గంటకి డ్రెస్ మారుస్తారు తెలీదు, ఎక్కడి నుంచి పుట్టి తింటాడో తెలియదు. ఏం తింటానంటే దేవాలయాలు ఏం డ్రెస్, గంటకు ఒక డ్రెస్ సేవ్ చేసే వాళ్ళు రెడీగా ఉంటారు అన్నిటికీ. అతను అలంకారమే అంటుంటే మరి మన ఇండియాకి హైయెస్ట్ పోస్ట్ కలిగిన వాళ్ళు ఎవరు చెప్పండి? భారతదేశంలో పెద్ద పోస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతికి ఎన్ని గదులు మీకు తెలుసా? 360 గదులు ఉన్నాయంట. రోజుకు ఒక్కొక్క గదిలో పెట్టాలి ఆయన. ఆ ఒక్కడికి అంత ఇల్లు ఎందుకు? ఏ నుంచి సీల్ రోడ్ దాకా ఉంటుంది ఢిల్లీ ఆయనకి. అర్థమైందా? ఒక్కొక్క గదిలో ఏ గదిలో ఉంటాడు ఢిల్లీలో రాష్ట్రపతి. అతను అలంకారమే అట్టుంటే మరి ఇప్పుడు దేవదూత అలంకారం ఏంది చెప్పండి? ఏమన్నా దేవదూత అలంకారం ఏంది? వాడు సీఎం దేవుడు అనుకో, డిప్యూటీ సీఎం ఎవరు? అపవాదు. అంటే దేవుని తర్వాత ఉన్న స్థితి తనకుందా అంటే ఉంది. కానీ ఏ రోజైనా కానీ డిప్యూటీ సీఎం అవుతాడా? అవడు కదా సీఎం ఉన్నప్పుడు. లేకపోతే సీఎం కొడుకు ఉన్నటువంటి హోదా డిప్యూటీ సీఎంకి వస్తుందా చెప్పండి? వారసుడే, అధికారి ప్రధానులు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు కుమారుడు పుట్టాడు, డిప్యూటీ సీఎం గా దేవదూతను పెట్టాడు అనుకోండి దేవుడు. ఇప్పుడు కుమారుడు ఎక్కువైపోతాడా? డిప్యూటీ సీఎం ఎక్కువైపోతాడా? కుమారుడు ఎక్కువైపోతాడు. అందుకని నా కుమారులు పుడుతున్నారు భూమి మీద, నాకు వాళ్ళు వారసులు అన్నాడే. అది ఎవరికి నచ్చలేదు? అపవాదికి నచ్చలేదు. అది ఏం జరిగింది పరలోకంలో? ఒకసారి ఎబ్రీ పత్రిక 2:5 చదువుతున్నాను. నీ కెరేపు చేసిన పని అంత పెద్ద పని ఉంది చూడండి. ఎబ్రీ పత్రిక 2:5 మనము మాట్లాడుచున్నా ఆ రాబోవు లోకము ఆయన దూతలకు లోపరచలేదు. లోపరచలేదంటే ఆ పరలోకం మాకు కావాలి అని పోరాటం జరిగింది అక్కడ. అంటే జరిగింది. ఏం జరిగింది అక్కడ? మనకి ఇవ్వడంట పరలోకం. ఎవరో పుడతారంట, వాళ్ళకంట పరలోకం, సింహాసనాలు వాళ్ళకంట, మనకి కాదంట. మనం వాళ్ళకి పని చేయాలంట. ఎవరెవరు వస్తారు నాకు, ఎవరెవరు నా వైపు వస్తారు? మనం దేవుణ్ణి పడేసైనా సరే పరలోకం మనం లాక్కోవాలి. ఇది జరిగింది పరలోకంలో. ఏం జరిగింది? లాక్కున్నాం పరలోకం. ఆయన ఇచ్చేది ఏం ధర్నా చేద్దాం. ఏం చేద్దాము? ధర్నా చేసైనా సరే దేవుని కింద పడేసైనా సరే మనం లాక్కోవాలి పరలోకం. ఏం జరిగింది అక్కడ? ఎవరెవరు వస్తారు నా వైపు అనగానే వాడు వైపు కొంతమంది సైన్యం వెళ్ళిపోయింది. నిజమే కదా, మనం పోరాడాలి, మనం కూడా హక్కులు సాధించుకోవాలి, మనం కూడా దేవుణ్ణి కింద పడేసి మనం ఎక్కేయాలి సింహాసనము. అప్పుడు ఏం జరుగుతుంది పరలోకంలో? ప్రకటన గ్రంథం 12:7 చూడండి.
అప్పుడు పరలోకమందు యుద్ధం జరిగెను. యుద్ధం జరిగినో ఆ మిఖాయేలు మిఖాయేలును అతని దూతలను అతని దూతలను ఆ ఘట సర్పముతో ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలసి ఉండగా, యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును ఆ ఘట సర్పమును దాని దూతలను దాని దూతలను యుద్ధం చేసిరి గాని యుద్ధం చేశారు గాని పోయేది. అదిగో చూడండి అది జరిగిందమ్మా. దేవుడు మనకి పర్వాకి మీరు అన్నాడు, దేవుడికి ఇస్తామన్నారు. రాండ్రా మనందరం పోదాం, ధర్నా చేద్దాం రండి, యుద్ధం చేద్దాం రండి. ఎవరి ముందుకు యుద్ధం ఇప్పుడు భూ అని బోర్ అవుతుందంట. అది ఎవరా మీరా పరలోకంలో బోర్ అవుతున్నారంటే, మేమా మాకు పరలోకి మీనన్నావు కదా, నీతో యుద్ధం చేస్తామని వచ్చాయంట. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మరి నాతో యుద్ధమా? ఎవరితో యుద్ధము? దేవుడితో. అరే మిమ్మల్ని ఎలా కలిగి చేస్తుంది మీకు తెలుసా? ఎలా కలిగి చేసావు అంటే పుట్టేరు మళ్ళా అంటే పోతారా? నా శక్తి అది, నా మహిమలు అయ్యి, నా మహత్యాలు అలాంటివి. కానీ నువ్వు ఏదో పోరాడి యుద్ధం చేయాలన్నావు కదా, నీతో సాటి సమానంగా కలిగిన దేవదూత మీకాయేలు ఉన్నాడు. అతన్ని వాడించు, నన్ను కాదు, నీతో కూడా ఉన్న సాటి దేవదూతను వాడించు. అతను ఓడిపోయాడంటే నేను పరలోకం వదిలేస్తాను, నీకే ఇచ్చేస్తా పరలోకం, నేనే వెళ్ళిపోతా అని చెప్పి దేవుడు అన్నది. ఏనా అర్థమవుతుందా? నేను వచ్చి కొడుతూ ఒక పిల్లవాడిని కొట్టినట్టు ఉంటుంది నీ దగ్గరకు వచ్చి. కాబట్టి నీతో సమానంగా కొన్ని దేవదూతలు ఉన్నాయి, అవి మాత్రం వెళ్ళలా. మీరందరూ ఎందుకు రారా? దేవుడు మనల్ని వారసులు అంటం లేదు, మనల్ని పని వాళ్ళు అంటున్నారు. పరిచయం చేస్తే దానికంట మనం ఉండేది 7 ఏళ్ల కాలం ఎవరు చేస్తారు పనులుగా? వద్దు మీరందరూ రాండి అంటే కొంతమంది అన్నారంట, నేను రాము, దేవుడు మాకు సృష్టికర్త, క్రియేటర్, ఆయన మమ్మల్ని కలిగించుకున్నాడు, ఆయన ఎందుకు పుట్టించుకున్నాడో ఆయన పని కోసమే మేము ఉపయోగపడతాం, ఆయన ఉప్పు తిన్నాము, మేము విశ్వాస గాపులు అవుతాము, ఆయన మాటే వింటాం, ఆయన ఎక్కడైనా పెట్టుకోని అని చెప్పేసి అయ్యి మాత్రం రాలేదు. మిఖాయేలు దేవదూత సైన్యం ఈయన మాత్రం వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏం జరిగిందంట ఇప్పుడు చదవండి. అదే 12వ అధ్యాయం 7వ వచనం. పరలోకమందు అప్పుడు జరిగింది పరలోకంలో యుద్ధమే. తిరుగుబాటు చేసినాయి దేవుడి మీద. ఘట సర్పముతో యుద్ధం చేయవలసి ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని చేస్తారు గాని పోయేది. గెలవలేకపోయారు గనక ఆగండి. పరలోకంలో వాటికి స్థలం లేకపోయినా ఓడిపోయాడా వాడు? ఓడిపోయారా? ఆ కింద జలం ఉంది. అప్పుడు పేరు మారుతుంది వాడిది. కాగా సర్వలోకమును మోసపరిచేవాడినియో, అపవాదనియో, సాతాననియో పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అప్పుడు పేరు వచ్చింది వాడికి. అప్పుడు రా కెరూబు. ఇప్పుడు ఏమైపోయాడు అంటాడు? అపవాదిగా మారిపోయాడు. అపవాది ఎక్కడుంది ఇప్పుడు అంటే వాడు ఆత్మ మీకంటే కనబడ్డు, మీరు జొరబడి మిమ్మల్ని రివర్స్ చేసేస్తుంది. అంతే, మీరు ఏం చేయాలో అది చేయకుండా అడ్డుపడతా ఉంటాడు దేవుని కార్యాలకి. ఇప్పుడు ఎక్కడి నుంచి పడ్డదో ఒకసారి, దాని పరిస్థితి ఎందుకు పడ్డదో ఒకసారి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 12 నుంచి అయినా చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. తేజో నక్షత్రమా, చూడండి దాని పేరు తేజో నక్షత్రమా చుక్క అంటే ఏంటి అర్థము? తేజో నక్షత్రం అంటే ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? లూసిఫర్. అది పేరు. తేజో నక్షత్రమా నీకో చుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడితివి, జనం వల్ల పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. అదిగో అది అనుకున్నట్టు పరలోకంలో ఉండి
నేను ఆకాశములకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పై దేవుని నక్షత్రాలకు పైగా సింహాసనం నా సింహాసనమును స్థాపించుకుంటాను. ఉత్తర దిక్కునున్న ఉత్తర దిక్కున పర్వతం సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. మేఘమండలం మీదకి ఎక్కిదును, మహోన్నతితో మహోన్నతితో నన్ను నేను సమానంగా తెలుసుకుందును అని నువ్వు మనసులో అనుకుంటావు కదా. ఇది జరిగిందా? ఇది దెయ్యంగా మారేదానికి కారణాలు, ఇది అపవాదగా మారేదానికి కారణాలు, ఇది లూసిఫర్ గా మారేదానికి కారణం ఇదే. మనసులో దేవునితో సమానంగా అవ్వాలని కోరిక. మనం కూడా ఈ పొండి తింటే నువ్వు కూడా దేవునితో సమానం అయిపోతావు అని చెప్పినప్పుడు మనం కూడా ఏం చేయాలా? ఏం చేసిందంట అవ్వ, ఇది కూడా దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారంట, ఆయనతో సమానం అయిపోతాం అని చెప్పి తినేశారా లేదా? మీరు ఇప్పుడు దేవుళ్ళు అయిపోతారు. మీరు ఇప్పుడు ఏమైపోతారు? అన్నంగానే మనం చేసేస్తున్నాం మోసం. ఆదా మోసపరచబడలేదు, కానీ స్త్రీ అయితే మోసపరచబడ్డారు. ఈజీగా పడిపోయింది అపవాది మాయ. అందుకని దేవుడితో సమానంగా కూర్చుందని నువ్వు మనసులో అనుకుందువు కదా. అమ్మో, మనసులో అనుకుంటేనే దేవునికి విరోధముగా అయిపోయినట్టునా? మనం ఆత్మీయ జీవితంలో పడిపోయినట్టు, దిగజారిపోయినట్టునా? దిగజారిపోయినట్టే అంతే. నువ్వు అనుకుంటువు కదా, ఓకేనా? అనుకుంటువు కదా. ఏమనుకుందంటది? అక్కడి నుంచి పడిపోయి ఎక్కడికి వచ్చిందో ఒకసారి 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13 వచ్చిన చదవండి. ఆ ఘట సర్పము ఆ ఘట సర్పము మీద పడద్రోయబడి ఎక్కడ పడ్డదంట? భూమి మీద పడద్రోయబడినో. ఆ మొదటి సూచన కలిగిన స్త్రీని ఏం అర్థం కాదు. ఆ మొదటి అందువలన ఎక్కడ ఎక్కడ పడద్రోయబడ్డదంటది? భూమి మీద పడదోయబడినో. 12వ అధ్యాయము 13 పడదోయబడిను. ఆ మగ శిశువు కనిన తర్వాత స్త్రీని హింసించాను. 11 వచ్చిన చదువు. లేకపోతే పరలోక నివాసులారా ఉచ్చాయించుడి, భూమి సముద్రం మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము కలిగిన వాడై మీ వద్దకి దిగి వచ్చి ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడంటాడు ఇప్పుడు? ఎక్కడికి వచ్చాడు చెప్పండి ఇప్పుడు? అపవాదే భూమి మీదక మీ దగ్గరకా? నీ వద్దకి దిగి వచ్చాడంట. ఎక్కడికి దిగి వచ్చాడు? 12 వచ్చిన చదువు. అందుచేత పరలోకములో ఉన్న నివాసులారా ఉచ్చాయించి సంతోషించండి. భూమి సముద్రమా నీటి శ్రమ. అపవాది కంట సమయము కొంచెమేనని తెలుసుకొని మీ వద్దకు దిగి వచ్చున్నాడు. ఎవరి వద్దకు దిగి వచ్చాడో? ఎవరి అతనికి దిగొచ్చాడు నాన్న? మనతో ఏం పని అసలు? ఎందుకో ఇప్పుడు మూల వాక్యం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు మూల వాక్యానికి వెంటనే చూడండి. అయినా అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరికంటమ్మా? ఎవరు విరోధి? ఎవరు విరోధి? అపవాది. ఎవరికి విరోధి చెప్పండి? ఎవరికి విరోధి? ఎక్కడికి వచ్చాడు? అపవాది కొంచెం సమయం కొంచెమేనని తలంచుకొని ఎవరిని మింగుతున్నాడు ఎతుకుతున్నాడంట. ఎందుకు? వాడికి మనకి ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి?
ఎందుకు మన ముందు విరోధము? దేవుని పెట్టాలి దేవుని రక్షణ స్వాస్థ్యం సాక్షి పరలోకి వస్తున్నాడు పెట్టాలి పరలోకాన్ని ఇవ్వలేదు కాబట్టి కాదు. అది పడేదానికి కారణం ఎవరు అసలు? పరలోకం నుంచి మనము. నువ్వు రాకపోతే నాకు దేవుడికి ఈ సమస్యలు ఉండేవి కాదు. మీరు పుట్టకపోతే పరలోకమే మాది. ఇప్పుడు నువ్వు పుట్టినందుకే ఏం జరిగిందే? ఏం జరిగిందే? నాకు పరలోకం జరిగింది. దేవుడు నన్ను పోషించాడు. అందుకని ఇప్పుడు దేవుడి మీద బాగుంది నేను యుద్ధానికి. ఇప్పుడు నా టార్గెట్ ఎవరు? మీరు. మిమ్మల్ని బోల్తా కొట్టిస్తే పరలోకం లేకుండా చేస్తే చాలు. మిమ్మల్ని పరలోకాన్ని బాగానే ఉంది. నేను చెడిపోయా, మిమ్మల్ని అందరూ చెడిపేసేదానికే అన్నిటికి తిరుగుతున్నాడు. ఎవరిని వాక్యం మీద రానిడు, ఎవరిని వాక్యం ఉన్న చోటకి నడిపాడు, ఎవరికి వాక్యంలో ఎదగనీడు, ఎవరిని వాక్యంలో మరి వాక్యానుసారమైన జీవితం కట్టుకోనీడు. ఇప్పుడు చెప్పండి అన్న, పత్రిక 6:11 వచ్చిన చదవండి. చూస్తా ఉన్నాను దాన్ని. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు అవునట్లు మనం పోరాడినది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలిలో ఉన్న దురాత్ములతోనూ పోరాడుతున్నాం. దురాత్మల సైన్యంతో. అంటే అపవాదం కూడా ఒక సైన్యం ఉందా అంటే ఉంది. నేనన్నా అర్థమైందా? మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ చలికాలంలో ఎండాకాలంలో దోమలన్నీ ఆడుంటాయి, మన ఎత్తున తిరుగుతూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాం. అలాగే ఒక సైన్యం ఏడుందంట అపవాది ఆకాశ మండలంలో కూడా తిరిగి ఉంది. వాటితో పోరాడుతున్నాం మనం. ఆ పోరాటం ఎట్ట పోరాడుతున్నాయి అంటే దేవుని రెక్కల నేల నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళని పట్టుకోబోయేదానికి ఆ దురాత్మలు పడతా ఉండేది. అందుకని నేను చాలా మందికి ఏం చేస్తున్నానంటే, అన్న మేము జీవనోపాధి కోసం ఇట్లా వెళ్తున్నాం, ఈ జాబ్కి వెళ్తాం లేకపోతే ఈ పనికి వెళ్తున్నాం అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అపవాది మన మీద టార్గెట్ చేస్తుంటాడు. మిమ్మల్ని కాపాడుతుందని అందుబాటులో చేసుకోవాలి. మీ పిల్లలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మనకు ఉంటుంది. మనకిచ్చిన ఉద్యోగం దేవుడు, దేవుడి కింద మేము పని. ఈ లోకంలో ఉండే ఉద్యోగస్తులందరూ కాదు, దేవుడి పనిలో మేము ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు ఎఫ్సి పత్రికలో మనం చదువుకున్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 5:41 వచనంలో కూడా దేవదూతలు ఈ అపవాదులకు ఎవరైతే సహకరిస్తారో దేవుడి బిడ్డలకు కాకుండా వాళ్ళందరికీ దేవుడు ఎక్కడ పడేస్తాడు చూడండి. మత్తయి సువార్త 25:41. ఒకడు ఒక మైలు దూరం రమ్మని. మత్తయి సువార్త 25:41 వచ్చింది. 25వ అధ్యాయం 41 వచ్చినాం. చదువుతుంటారు కదా ఎప్పుడు గొర్రెల మేకలు. శపించబడిన వాళ్ళారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకి సిద్ధపరచబడిన నిత్య అగ్నిలకు పోండి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే దేవుని సేవకులకు సహకారంగా ఉండటం లేదు. దేవుని వాక్యం చెప్పే వాళ్ళ కోసం, సువార్తల కోసం, పరిచయం కోసం సహకరించలేకపోతున్న వాళ్ళని దేవుడు రేపు అపవాది పనుల్లో ఉండే వాళ్ళని, లోక సంబంధమైన పనులు ఉండే వాళ్ళని దేవుడు శపించబడిన వాళ్ళారా అంటాడంట ఆ రోజు. ఎందుకంటే వాడు దూకలు చెప్పినట్టు అపవాది చెప్పినట్టు మీరు పోయారు, కానీ దేవుడు సేవకులు మాట్లాడినారా, దేవుని మాట్లాడినారా అంటాడంట దేవుడు. ఓకేనా? నేను త్వరగా ముగిచేస్తున్నాను. తర్వాత ఈయన పని ఏంటంటే సాతానుడు అంటే వాడి పని ఏందో ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 చదువుకొని ముగించుకోండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను మళ్ళా గమనించండి దాన్ని.
క్రీస్తు మహిమను కనపరచు కనపరచు సువార్తమానం వాటి ప్రకాశము ఆ, వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఆ, ఈ యుగ సంబంధమైన ఈ దేవత యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేశాడు. ఏంది వాడి పని ఇప్పుడు? వాడి పని ఏంది? గుడ్డు మార్గాలను నడిపేయటం, వాక్యంలో నడిపేయకుండా గుడి త్రోవల్లో ప్రభా అని భక్తులు పై పెదాలతో గణపరిచే భక్తులుగా మీరు ఉంటే చాలు, మీరు లోతులు ఎదగకూడదు, వాక్యం తెలుసుకోకూడదు అనే ఉద్దేశాలతో ఆ యుగ సంబంధమైన దేవతకు అవతారం ఎత్తాడు. లాస్ట్ మరి ఎవరిని మింగుతానా అని తిరుగుతున్నాడు కదా, ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ప్రకటన గ్రంథం 3:21 చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి యేసుక్రీస్తు అంటున్నాడు. నా తండ్రితో కూడా నేను జయించి ఏం జయించాడు? లోకాన్ని, సాతాన్ని, శరీరాన్ని జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ఆయన సింహాసనంలో కూర్చున్న ప్రకారం జయించు వారిని నాతో ఆ కూడా సింహాసనము నందు కూర్చుంటే నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఇప్పుడు మనం జయించాలంట. ఏం జయించాలి? లోకాన్ని జయించాలి, అపవాదిని జయించాలి, తర్వాత శరీరాన్ని కూడా జయించాలి. ఇది అపవాది యొక్క హిస్టరీ స్టోరీ. అర్థమైందా మీకు?